Hey guys, welcome back to my vlog and welcome back to my channel. If you're watching my video for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో దిస్ ఇస్ అ వీక్ ఇన్ మై లైఫ్ ఇన్ దుబాయ్ వ్లాగ్. ఈ ప్లేస్ వచ్చేసి మెరీనా వాక్ అనమాట. మేము ఆ రోజు మూవీకి వెళ్దామని మెరీనా మాల్కి వెళ్ళాము. సో ఫుడ్ కోర్ట్ బయట ఈ వ్యూ ఉంటుంది. ఇట్ లుక్స్ రియలీ ప్రిటీ. జేబీఆర్ అనే ఏరియా బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో నార్మల్ రోడ్ ట్యాక్సీ మనందరికీ తెలిసిందే, బట్ ఇక్కడ మీకు వాటర్ ట్యాక్సీ అని ఒకటి ఉంటుంది. మెరీనా మాల్ నుంచి మీరు వాటర్ ట్యాక్సీ తీసుకొని బ్లూ వాటర్స్ ఐలాండ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళొచ్చు. అది పర్ పర్సన్ జస్ట్ 7 dirhams అంతే. జేబీఆర్, బ్లూ వాటర్స్ అండ్ మెరీనా ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఏరియాస్ అనమాట. ఒక లేక్లా ఉంటుంది వీటి మధ్యలో. అండ్ ఇక్కడ క్రూజెస్ ఉంటాయి. డిన్నర్కి అలా బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ యాట్ బుక్ చేసుకొని పార్టీస్ చేసుకుంటారు. ఇంకా స్పీడ్ బోట్ టూర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ, యాక్టివిటీస్ అవన్నీ. జేబీఆర్ అండ్ మెరీనాలో చాలా హోటల్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ రెండు కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియాసే అనమాట దుబాయ్లో. రెంట్స్ అవన్నీ కొంచెం కంపారిటివ్లీ ఎక్కువే ఉంటాయి. అంటే యాజ్ అ కపుల్ ఆర్ యాజ్ అ ఫ్యామిలీగా ఉండాలి అంటే రెంట్స్ చాలా ఎక్కువ ఇక్కడ. బట్ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు లేదా సింగిల్గా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే రూమ్ షేరింగ్ తీసుకోవచ్చు వేరే వాళ్ళతో. సో అలా అయితే పర్వాలేదు. దిస్ ఇస్ పాండ్ పార్క్. ఇది అల్కూజ్లో ఉంది, బ్యాక్ సైడ్ గేట్ దగ్గర అనమాట. నేను నా ఫ్రెండ్ ఆ రోజు ఒక కెఫేకి వెళ్ళాము కాల్డ్ లేజీ క్యాట్. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం. లేజీ క్యాట్ బయట అంతా ఇలా పార్క్ అండ్ లేక్లా ఉంది. ఆ రోజు లైట్గా డ్రిజిల్ కూడా పడుతుందన్నమాట బయట. సో ద వెదర్ వాజ్ సో గుడ్ దట్ డే. బయట ఇలా డక్స్ ఉన్నాయి అనమాట. దీనికి నేను ఎంత ఫోటోగ్రఫీ చేద్దామన్నా అసలు కుదురుండట్లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఐ ఆర్డర్డ్ జాపనీస్ బన్ ప్యాన్ కేక్స్. చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది పార్క్ బయట అనమాట. మొత్తం ప్రైవేట్ విల్లాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదేదో బిల్డింగ్ ఉంది, దీని బయట మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇట్ లుక్స్ సో నైస్. వర్షం కూడా లైట్గా పడుతుంది అన్నాను కదా, సో ఇట్ వాజ్ అ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ డే. బాగుంది. అబ్బా ఓకే జోషికి స్కూల్ ఈవెంట్ ఉంది అని దానికి ఏదో కావాలంటే షాపింగ్కి వెళ్ళాము. నేను మా డాడీ జోషి దుబాయ్ హిల్స్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ మా డాడీకి సజెషన్స్ ఇస్తున్నాము. ఈ హుడ్డీ తీసుకో బాగుందని, యంగ్గా కనిపిస్తున్నావు అని అంటుంటే అలాంటి పోజ్లన్నీ ఇస్తున్నారు. ఇంకా ఈ షాప్ వచ్చేసి ఫ్లయింగ్ టైగర్. గైస్, ఇఫ్ యూ లవ్ బయింగ్ క్యూట్ ఎస్థెటిక్ స్టఫ్ దెన్ దిస్ ఇస్ ద ప్లేస్. నాకు చాలా ఇష్టం ఈ షాప్. ఇది ఇబన్ బతుతా మాల్లో కూడా ఉంది. నేను యాక్చువల్లీ ఒక జర్నల్ అండ్ కలర్ పెన్స్ తీసుకుందాం అని వచ్చాను. ఐ గాట్ దిస్ జర్నల్. యూజువల్గా ఐ డూ రైట్ అ లాట్ అబౌట్ మై థాట్స్ అండ్ ఫీలింగ్స్, బట్ అది ఒకేషనల్గా అనమాట. అంటే నేను ఇంకా బాగా సాడ్గా ఫీల్ అవుతున్నా లేదా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అలాంటి టైంలో రాసేదాన్ని. బట్ నౌ ఐ వాంట్ టు మేక్ ఇట్ డైలీ, ఆర్ డైలీ కాదు, బట్ ఐ వాంట్ మేక్ ఇట్ అ రెగ్యులర్ హ్యాబిట్. డైలీ అంటే ఇంకా బతికించేస్తాను అనమాట. సో వీక్లీ ఒక 3 to 4 times అలా రాద్దాం అనుకుంటున్నాను అండ్ రాస్తున్నాను కూడా ఇప్పుడు. సో దిస్ వ్లాగ్ నేను అనుకోవడం 3 weeks బ్యాక్ షూట్ చేశాను. సో ఈ 3 weeksలో నేను ఆల్మోస్ట్ వీక్లీ 3 to 4 times అలా రాస్తున్నాను అందులో. జర్నలింగ్ అనేది మన థాట్స్ అండ్ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మీ గోల్స్ రాసుకోవచ్చు లేదా మీ వరీస్, హ్యాపీ మూమెంట్స్ ఏదైనా రాసుకోవచ్చు అందులో. అండ్ ఆన్ దట్ నోట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్. చాలామంది మేనిఫెస్టేషన్ అంటే జస్ట్ గోల్స్ రాసేసి విజన్ బోర్డ్కి పింట్రెస్ట్లో నచ్చిన ఫొటోస్ ఏదైనా అంటించేస్తే ఆటోమేటిక్గా మన లైఫ్లో కోరుకున్నవన్నీ అయిపోతాయి అనుకుంటారు. బట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ప్రాపర్ మేనిఫెస్టేషన్ అనేది మీ గోల్స్ ఏంటి, ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీ లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉన్న ఫొటోస్ చూస్ చేసుకొని పెట్టుకోవాలి మీ విజన్ బోర్డ్లో. ఆర్ యూ కెన్ రైట్ యువర్ గోల్స్ ఇన్ అ బుక్ ఆర్ వాట్ ఎవర్. రైట్ స్పెసిఫిక్ గోల్స్. అంటే నా హెల్త్ బెటర్ అవ్వాలి అలా కాదు,
హెల్త్ బెటర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది రాసుకోండి. ఫర్ సపోజ్ రెడ్యూస్ జంక్ ఓన్లీ టు వన్స్ అ వీక్, డ్రింక్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే, అలా స్పెసిఫిక్ గోల్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటూ మన థాట్స్ అనేవి పాజిటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ లూజ్ అవుదాం అనుకుంటున్నాను. సో నేను వర్కౌట్ ఏం చేయకుండా మనసులోనే గట్టిగా నేను వెయిట్ లూజ్ అయిపోవాలి అనుకుంటే అలా అవ్వదు. నేను డైలీ కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళాలి అండ్ దానికి తగ్గ డైట్ తీసుకోవాలి, వాటర్ తాగాలి, సరిగ్గా పడుకోవాలి. సో ఇవన్నీ కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడే నేను కంప్లీట్గా నమ్మాలి. ఓకే, ఐ విల్ లూజ్ weight, I believe in the process and I trust myself అని. యాక్షన్ ప్లస్ బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. మిమ్మల్ని మీరు గట్టిగా నమ్ముకోవాలి. ఓకే, ఐ కెన్ డూ ఇట్, ఐ నో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్, ఐ డోంట్ నో హౌ బట్ ఐ నో దట్ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్ అన్నట్టు. అండ్ ఈ ప్రాసెస్లో మీకు ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్న థింగ్స్కి గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చూపించుకోవాలి. అప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు అట్రాక్ట్ మోర్. అది ఎంత మనం ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తే అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ రిటర్న్ వస్తుంది మనకి. అండ్ మెయిన్ థింగ్ డెస్పిరేషన్ అనేది ఉండకూడదు. ఐ నో మనకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలి రిజల్ట్స్ అనుకుంటాము, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేస్తూ ఇష్టపడుతూ ఖచ్చితంగా జరుగుతుందిలే, ఐ నో ఇట్ అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్ అనే యాటిట్యూడ్ మీకుంటే ఖచ్చితంగా మీ గోల్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. మధ్యలో చాలా అడ్డంకులు వస్తాయి. ఎన్ని చేసినా ఏంటిది వర్కౌట్ అవ్వట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు ఏంటి అనే థాట్స్ వస్తాయి డెఫినెట్గా. బట్ ఆ డ్రీమ్స్ ఆర్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అవర్ స్ట్రగుల్స్ కంబైన్. సో ఎన్ని నెగిటివ్ థాట్స్ వచ్చినా నెవర్ గివ్ అప్ అండ్ కీప్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ డ్రీమ్స్ అండ్ వన్ ఫైన్ డే వెన్ దే కమ్ ట్రూ పడిన స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోతారు. సో ఆ మూమెంట్ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. మేనిఫెస్టేషన్ గురించి మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే రీడ్ దిస్ బుక్ కాల్డ్ మేనిఫెస్ట్ బై రాక్సీ నఫూజీ. అసలు ఆ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, మీరు ఎలా ఆలోచించాలి, మొత్తం డీటెయిల్గా ఉంటుంది ఆ బుక్లో. ఇట్స్ రియలీ గుడ్ బుక్. నేను ఈ ఇయర్ చదివాను అది. ఒకవేళ మీరు అంత బుక్స్ చదవరు అంటే నేను ఆ బుక్ చదివా కాబట్టి దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను మీకు కావాలంటే. సో కామెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్. కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, ఫ్లయింగ్ టైగర్లో మగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నాకు మగ్స్, టంబ్లర్స్, ఇలా జర్నల్స్, బుక్స్, సెరమిక్ ఐటమ్స్ ఏమున్నా కిచెన్ రిలేటెడ్వి అవన్నీ పిచ్చి ఇష్టం అనమాట. మీకు నాలా ఈ పిచ్చి ఉంది అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి జోషి స్కూల్ ఈవెంట్. ఆ ముందు రోజు అండ్ ఈవెంట్ రోజున ఇది వాలంటీర్ చేసిందనమాట. కార్నివల్ అనమాట. సో ఫుడ్ స్టాల్స్, గేమ్స్, జ్యువెలరీ, బుక్స్, పిల్లలకి ఎయిర్ బలూన్ క్యాసిల్స్ అవన్నీ పెట్టారు. నాకు మళ్ళీ నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. చిన్నప్పుడు తెగ ఆడేదాన్ని వాటిలో, బట్ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చేసింది నాకు, నన్ను అలౌ చేయరు వాటిలో ఆడుకుందామంటే అని. నేను సగం టైం నాస్టాలజియాలోనే బతుకుతా అనుకుంటా. కమింగ్ టు దీస్ ఇయర్ రింగ్స్ జోషి వాళ్ళ స్కూల్లోనే కొన్నాను. ఇవి 10 dirhams అనుకుంటా. చాలా బాగున్నాయి. పార్టీ వేర్ శారీస్ అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. అండ్ నా హెయిర్ ఇలా నార్మల్గా ఇంట్లో ముడి వేసినప్పుడు సూపర్ వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అప్డూ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా రెడీ అవుదాం అన్నప్పుడు మాత్రం అసలు పిచ్చి పిచ్చిగా అవుతుంది. కర్లీ హెయిర్ ఒకటి కదా, ఎక్కువ సార్లు ముట్టుకున్నానంటే ఫ్రిజీ అయిపోతుంది. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో, you know what to do. See you guys in my next vlog. Until then, take care. Bye bye.